సార్ మంత్రి గారు రెండు ఏజెన్సీల వల్ల వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఒకటి త్రిసభ్య కమిటీ నివేదికల ప్రకారం ఎంతమంది చనిపోయారు, రెండోది ఈ నేషనల్ క్రైమ్ బ్యూరో దాని ప్రకారం వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంతమంది చనిపోయారనేది చెప్పారు సార్. ముందుగా బేసిక్గా నాకు ఒక ఆన్సర్ మంత్రి గారి దగ్గర నుంచి వస్తే ఫర్దర్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీరు త్రిసభ్య కమిటీ రిపోర్ట్ మీద ఆధారపడుతున్నారా ఈ మరణాలు అనేది, లేక నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం బ్యూరో ప్రకారం ఆధారపడుతున్నారా? ఈ రెంటిల్లో కనుక ఒక మీ ఈ ప్రభుత్వం యాటిట్యూడ్ ఏంటో, ప్రభుత్వం ఏది పరిగణలో తీసుకుంటుందో చెప్తే దాన్ని బట్టి అసలు మిగతా ఉత్పన్నం అవుతాయండి. దేని ప్రకారం మీరు ప్రొసీడ్ అవుతున్నారు? నేషనల్ క్రైమ్ బ్యూరో చాలా స్పష్టంగా చెప్పింది సార్. ఎంతమంది చనిపోయారు రైతులు, ఏ ఏ కారణాల వల్ల చనిపోయారనేది కూడా చెప్పింది. దాన్ని డిస్ప్యూట్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు, మనం దాన్ని డిస్ప్యూట్ చేయలేం నేషనల్ క్రైమ్ బ్యూరో దాని ప్రకారం. దీనిలో వాళ్ళు ఇచ్చినటువంటి 4 కారణాలు, వ్యవసాయ కారణాల వల్ల ఎంతమంది చనిపోయారు, రుణమాఫీ రుణభారం వల్ల ఎంతమంది చనిపోయారు, వ్యక్తిగత కారణాల వల్ల ఎంతమంది చనిపోయారు, ఇవన్నీ ఇచ్చారు. సో టోటల్ ఫిగర్స్ లేకపోతే అది చాలా ఉంది. నాకు అసలు మీరు దేన్ని ఆధారంగా తీసుకున్నాను ముందు చెప్తే దాన్ని బట్టి నేను 2 సప్లిమెంటరీలు అడుగుతాను. మంత్రి గారు ముందే చెప్తే మిగతా అడుగుతాను. ఆయన 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు నేను అడగల. 5 లక్షల రూపాయలే. ఎందుకంటే నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ అనేది ఆ స్టాటిస్టిక్స్ అందరూ దేశవ్యాప్తంగా అడాప్ట్ చేస్తూ ఉంటారు. మీరు రిసర్వే కమిటీ దాని ప్రకారం మీరు అడాప్ట్ చేస్తూ ఉంటున్నారు అంటే 5 లక్షల రూపాయలు ఇచ్చేది గణనీయంగా తగ్గించడం అవుతుంది. ఒకటి నెంబర్ 1 టోటల్ డెత్ రిపోర్ట్ కావట్లా. టోటల్ డెత్ రిపోర్ట్ అయిన వాటి మీద వీళ్ళేమో ఇక్కడ త్రిసభ్య కమిటీ ఒకటేసి దాని ప్రకారం వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు దాకా చర్చ ఇంతకుముందు క్వశ్చన్ కూడా అగ్రికల్చర్ దీని మీద చర్చ జరిగింది సార్. చాలా బ్రహ్మాండంగా ఇవి చేశామని చెప్పారు. దీనిలో చూస్తే సార్ 2014 నుంచి ఇప్పటి వరకు దీని ప్రకారమే 2284 మంది చనిపోయారు సార్. వాటిల్లో గత సంవత్సరం చూస్తే త్రిసభ్య కమిటీ ఇచ్చిందేమో 136 మంది చనిపోయారని, నేషనల్ క్రైమ్ బ్యూరో చెప్పిందేమో 516 మంది చనిపోయారు. దీనికంటే 516 మందికి దీనికి ఎక్కడ పొందుతుంది సార్? ఒకవేళ ఏదన్నా రికార్డింగ్లో పొరపాటు అయితే కాస్త కోస్త జరుగుతున్నాం, కానీ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వాళ్ళు అంతా ఇది ఇన్ఫ్లేట్ చేసి ఇది చేయరు కదా. దీనిలో ఇచ్చారు సార్, వీటిలో 19.5% సాగు సంబంధిత సమస్యలు అంటే వ్యవసాయానికి సంబంధించినవి, 38.7% రుణబాధల వల్ల. సో ఈ 2 కనీసం అగ్రికల్చర్ ఓరియంటెడ్ కదా, సాగు సమస్యల నుంచి కదా. మిగతా 41% కుటుంబ సమస్యలు అవన్నారు. అవి పరిగణలో తీసుకోపోయినా కూడా 516 డెత్స్లో దీనిలో 332 డెత్స్ ఓన్లీ అగ్రికల్చర్ ఓరియంటెడ్. దీన్ని డిస్ప్యూట్ చేయడానికి మనం ఎట్లా డిస్ప్యూట్ చేస్తాం సార్? త్రిసభ్య కమిటీ ఎవరు? ఇక్కడ వాళ్ళని వేసి మీరు చేస్తున్నామనమంటే వాళ్ళు చేసిన దానికి నేషనల్ బ్యూరో ఇచ్చినట్టు ఫిగర్స్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారంటే ఇది కరెక్ట్ కాదు. నెంబర్ 1 సార్. నెంబర్ 2 ఇవి చెప్పారు సార్. దీనిలో మనం పదే రైతులు అప్పులు మొన్న రుణమాఫీ సక్రమంగా జరగని కారణంగా వాళ్ళకి రుణభారం పెరిగిపోయి ఉన్నదానికంటే ఎక్కువ పెరిగిపోయి దానివల్ల చాలా మంది ఎక్కువ చేస్తున్నారు. రుణభారం కారణాల వల్ల ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. రెండోది ఆ రుణభారం కాకుండా వీళ్ళు ఈ డ్రై స్పెల్స్ మొత్తం ఈ కరువు ప్రాంతం మంత్రి గారు ఇప్పుడు చెప్పారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిలే చేశారు కాబట్టి ఆ జిల్లాలో అనంతపూర్ జిల్లాలో మేము సక్రమంగా
ఈ రెయిన్ గన్స్ ఉపయోగించలేకపోయాము అనేది ఒకటి చెప్పారు. దీనిలో వాస్తవం లేదు సార్. దీనిలో రాజకీయంగా అన్ని గ్రామాల్లో ఉండే రైతులు ఏదో ఒకే పార్టీ వాళ్ళు ఉండే లేకపోతే వాళ్ళు అడ్డుకొని అయితే చేయటం కాదు. వాళ్ళు ఏదో పోయారో లేకుంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు ఇది చేయటం కాదు సార్. దీనిలో చూస్తే చాలా ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఈ సంవత్సరం 3 జిల్లాలు టోటల్గా 301 మండలాల్లో 3 జిల్లాలు టోటల్గా వీళ్ళు దీని కింద వచ్చేది సార్. మన ఈ కరువు ప్రాంతాలకు 3 జిల్లాలు. అనంతపురం జిల్లాలో 63 మండలాలకి 63 మండలాలు కరువు జిల్లాలే. చిత్తూరు 66 మండలాలకి 66 కరువు జిల్లాలే. ప్రకాశం 56 మండలాలకి 56 కరువు మండలాలు కానీ ఇవి చేశారు. సో ఒక అనంతపూర్లో ఎక్కడ మీరు ఇది చేశారు అందువల్ల మేము కాపాడలేకపోయామని అదేదో ఒక పొలిటికల్గా ఇంకో పార్టీ మీద నెట్టడం తప్ప దానిలో మాత్రం వాస్తవం కాదది కాదు. అక్కడ ఇప్పుడే మా సెమంతకమణి గారు అడిగారు వాటర్ కనీసం టాయిలెట్స్ వాటిని శుభ్రం చేసుకోవడానికి కూడా వాటర్ లేదండి. మీరు రెయిన్ గన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి వాటర్? రెయిన్ గన్స్ వాటర్ లేక ఇవి లేక మీరు రెయిన్ గన్స్ అని ఏదో ప్రచారం కోసం చేసుకొని ఇచ్చేసి రెయిన్ గన్స్ వల్ల ఇది బ్రహ్మాండంగా జరిగేది అని చెప్పుకోవడంలో వాస్తవికత మాత్రం లేదు సార్. ఆఖరిగా మీరు చాలాసార్లు గిట్టుబాటు వేసిన వ్యవసాయం గిట్టుబాటు కాక చనిపోయారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, కనీస మద్దతు ధరలు పెంచాలని స్వామినాథన్ కమిటీ సిఫార్సులు వస్తే గతంలో అనేక సార్లు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తాం ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు మేము అమలు చేస్తామని. ఏనాడన్నా ఈ రోజు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల గురించి ఎందుకు మాట్లాడలేదు ప్రభుత్వం? ఎక్కడన్నా మాట్లాడుతున్నారా? ఒక్క చోటైనా స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయడానికి మీకు వచ్చినటువంటి ఇదేంటి? గతంలో మనమే వెళ్ళి చేశాం. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్లో మనం చెప్పిన ప్రైసెస్ సిఎస్సిపి కనుక వాళ్ళు ఆమోదించకపోతే కనీసం స్టేట్ గవర్నమెంట్ బోనస్ రూపంలో ఇవ్వమన్నాడు. స్టేట్ గవర్నమెంట్ బోనస్ మిగతా చుట్టుపక్కల నుండి అన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి సార్. రైతు గిట్టుబాటు కానప్పుడు మీకు కేరళ దగ్గర నుంచి కర్ణాటక దగ్గర నుంచి మన తమిళనాడు దగ్గర నుంచి ఈ పక్కన ఒరిస్సా వెస్ట్ బెంగాల్ సార్. ఒక నిమిషం సార్ కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే మంత్రి గారికి దీనిలో వాస్తవాలు ఆయన కూడా గ్రహించగలిగితే రైతాంగం కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. పక్కన ఉన్నటువంటి మన ఒరిస్సా వెస్ట్ బెంగాల్ కూడా 300 నుంచి 400 రూపాయలు క్వింటాల్కి స్టేట్ బోనస్ ఇస్తా ఉన్నారు. ఇది ఈ కనీస మద్దతు ధరలు గిట్టుబాటు కాకపోతే స్టేట్ మద్దతు ధర మనం ఎందుకు ఇట్లేదండి? స్టేట్ బోనస్ కనుక మనం కూడా ఇస్తే రైతుకి ఏదో అంటున్నారు. ప్రత్యేకంగా ఈ సంవత్సరం సార్ ఇప్పుడు చాలా మంది చెప్పారు ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా 40 బస్తాలు పండి 50 బస్తాలు పండి పండించేళ్ళు పండి సార్. దానికి కేవలం ఏంటంటే సన్డేస్ ఎక్కువ ఉన్న సంవత్సరంలో ఎక్కువ పండుతాయి, వర్షాకాలం ఎక్కువ ఉన్న రోజుల్లో తక్కువ పండుతాయి. ఏదో ఒక నేచురల్ ప్రాసెస్, అంతేకాని ఇది కాదు. కానీ ఈ సంవత్సరం ఇంత పండిన మీకు వేసినటువంటి ఇది చూసుకోండి సార్ ఒకసారి. ఇది చాలా బ్రహ్మాండంగా వ్యవసాయం ఉందన్నారు సార్. 2014-15లో 43.86 లక్షల హెక్టార్లు సాధారణ సాగు అయితే 2014-15లో 40.96% సాగు అయింది. అంటే అప్పుడు 2.9% మైనస్. అయితే 15-16లో 7.52% మైనస్ పెరిగింది. అంటే 36.34 లక్షల హెక్టార్లోనే సాగైంది. 2016-17 38.62 లక్షల హెక్టార్లలోనే సాగైంది. కాబట్టి ఏరియా తగ్గింది కదా. ఇది ఖరీఫ్. అట్లనే రబీలో చూస్తే సాధారణంగా 27.26 లక్షల హెక్టార్లు సాగు భూమి కావాల్సి వస్తే సాధారణ సాగు 2015లో 23.19, 2016లో 22.76, 2017 మొన్న అన్నిటికంటే తక్కువ 19.47 లక్షల హెక్టార్లోనే పంటలు పండినాయి. కాబట్టి గణనీయంగా తగ్గినాయి.